అలా తల్లి దీవిస్తుంటే తండ్రిగా మా బాబు ఏ సూపరింటెండెంటో ఐజీఓ కావాలని కలలు కనేవాడిని. కానీ నా కళ్ళన్ని అప్పుడే తుంచేశాడు. భగవంతుడు కాదు, ఒక గజదం. ఖచ్చితంగా అవును, ఎన్నో ఏళ్లుగా అతను తప్పించు తిరుగుతున్నాడు. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని మా ప్రయత్నం. ఒకరోజు సార్, వీరయ్య, ఈనాటికి నీ ఆట కట్టింది. రేపు నీకు ప్రమోషన్ వస్తుంది. అదేగా నీ సంబరం? కాదు, నా ధర్మాన్ని నెరవేర్చానని ఆత్మతృప్తి. రంగయ్య, జీతం తీసుకుని చేసేది డ్యూటీ కావచ్చు, ధర్మం కాదు. నేను చేసే ధర్మం. ఏమిటి, దొంగతనం చేయడమా? నేను చేస్తున్నది నీ డ్యూటీకి, నీ సమాజానికి అధర్మంగానే కనిపిస్తుంది. కానీ నాది మానవ ధర్మం. మనిషి సాటి మనిషికి చేస్తున్న ధర్మం. మనిషి అయిన వాడు ఎవరైనా ఒప్పుకోవలసిన ధర్మం. వీరయ్య, నీ ధర్మోపన్యాసాలు వినడానికి కాదు మేము వచ్చింది. నువ్వు వినవు రంగయ్య, విన్నా ఒప్పుకో. కానీ ఈ కాకి దుస్తుల్ని, ఎర్రటోపిని మర్చిపోయి ఒక క్షణం ఆలోచించు. నీకు తెలుసు నేను ఎలాంటి దొంగతనాలు చేస్తున్నాను, ఎలాంటి వాళ్ళ దోచుకుంటున్నాను. వాళ్ళందరూ కాకుల్ని కొట్టి బలిసిపోతున్న గద్దలు. నేను ఆ గద్దల్ని కొట్టి కాకులని కాదు, అంతకంటే నికృష్టంగా బతుకుతున్న మానవుల్ని ఆదుకుంటున్నాను. ఇది అధర్మమా, దొంగతనమా? నీ అంతరాత్మడికి చెప్పు రంగయ్య. చట్టానికి కట్టుబడింది, విరుద్ధమైంది ఏదైనా అధర్మం. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తా. రంగయ్య, నువ్వు నన్ను దొంగగానే పట్టుకొని ఉంటే చచ్చిపోవడమో లొంగిపోవడమో ఇక్కడే తెలుసుకునేవాడి. కానీ నువ్వు అరెస్ట్ చేస్తున్నది కన్న తండ్రి వీరయ్యను. చావు బతుకుల్లో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం మందులు తీసుకెళ్తున్న వీరయ్య. ఈ మందులే లేకపోతే వాడు శాశ్వతంగా కళ్ళు మూస్తాడు. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు. ఈ మందులు నా బిడ్డకిచ్చి కడసారి చూసుకొస్తాను. ఆవు పులి కథ నమ్మడానికి నేనేం పడి పిల్లవాడిని కాదు. కథ కథ రంగయ్య, మాటలతో చెబితే కథ, కన్నీళ్లతో చెబితే వ్యథ. నా కన్నీటిని కూడా నమ్మలేవా? నమ్మను. చట్టాన్ని రక్షించడంలో, ధర్మాన్ని నిర్వర్తించడంలో కన్నీళ్లకు తావుది. రంగయ్య, నిన్ను బతిమాలుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మీద అపనమ్మకంతో ఆ పసికళ్ళు ఉసురు పోసుకోవద్దు. నాకు పాప పుణ్యాల గురించి ఏమీ చెప్పనక్కర్లేదు. కానీ నేను చెబుతున్నది కడుపు తీపి గురించి. ఒక్కసారి ఆలోచించు. రేపు నీ కొడుక్కే ఇలాంటి ఆపదొస్తే నా బిడ్డకి ఇలాంటి ఆపద రావడానికి వాడేం దొంగ కొడుకు కాడు. దొరల్లైనా దొంగల్లైనా పరిస్థితులే తయారు చేస్తాయి రంగయ్య. ఆ పరిస్థితులే రేపు నీ కొడుకును కూడా దొంగను చేయొచ్చు. అలా జరిగిన మరుక్షణం వాడు ప్రాణాలతో ఉండడు. కాల్చి పారేస్తాను. వేడిలు వేయి. కన్న కొడుకును కూడా కాల్చి పారేస్తావు కదూ. నేను అలా అతన్ని అరెస్ట్ చేశాను. కానీ కొన్నాళ్ల తర్వాత తెలిసింది నిజంగానే అతని బిడ్డ మందు లేకుండా మరణించాడు. ఆ క్షణంలో అతని కళ్ళ నుండి కారిన 2 కన్నీటి బొట్లు ఈనాటికి ఎండిపోని నా కన్నీటి వరదయింది. అతని కన్నీరు కక్షగా మారింది. దాన్ని జైళ్లు చట్టాలు ఆపలేకపోయి అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి నేను ఊళ్ళో లేనప్పుడు నా భార్య నిద్రపోతుండగా బాబుని తూపారిపోయాడు. బాబు కోసం దేశాలా గాలించాను. నేను ఆ దుఃఖంలో ఉండగా నా ధైర్య సాహసాలకు మెచ్చి నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ భగవంతుడు, బాబు, నేను ధర్మం అనుకునేది భగవంతుని దృష్టిలో అధర్మమేమో, నేను కర్తవ్యం అనుకునేది కసాయితనమేమో. లేకపోతే ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తాడు? నా ఆశలన్నీ మొదలంటా ఎందుకు ఇలాగ నరికేస్తాడు? చివరికి ఒకనాడు నాలో ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న కాస్తాశను కూడా మొదలంటా నరికేశాడు. రంగయ్య, నా కొడుకును నాకు దూరం చేసినందుకు నీ కొడుకును నీకు దూరం చేశాను. నువ్వు నీ భార్య వాడికి తిలోదకాలు వదలొచ్చు. మళ్ళీ నా వంశం తలెత్తకుండా ఉంచేశాడు. కొడుకు లేడని తెలిసి ఆ తల్లి కుమిలి మంచం పట్టింది. మా రాతను ప్రసవించి నా ఒళ్ళో పారేసి తన కొడుకును వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది. నా బ్రతుకు కన్నీరు మున్నీరైపోయింది. ఆ కన్నీరే, ఆనాటి కన్నీరే నన్ను ఇంకా ఇంకా కాల్చుకు తింటోంది. నేనే నాన్న నీ బాబుని.
నీ చిన్న నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నా నాన్న. బాబు, ఏమిటి నువ్వు అనేది? నువ్వు మా బాబువా, మా చిన్నావా? నిజమా? అవును నాన్న, నేనే మీ చిన్న. నాన్న, చిన్న చిన్న నాన్న, చిన్న. ఆ వీరయ్యకు నీ మీద కనికరం కలిగిందా? అంత కసాయివాడు నీ కన్నీళ్ళ కరిగిపోయాడా? ఆ రాక్షసుడి రాతి గుండెకు కూడా జాలి కలిగిందా? నిన్నెలా విడిచిపెట్టాడు బాబు? వాడు ఎలా విడిచిపెట్టాడు? నాన్న, ఆయన మీరు అనుకున్నట్టు కసాయివాడు కాదు, రాక్షసుడు కాదు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, అల్లారు ముద్దుగా పెంచాడు. నా కన్న తండ్రి మీరు బ్రతుకున్నారని తెలిసేనేమో నా చేత బాబాయ్ అని పిలిపించుకున్నాడు. ఆయన దొంగ కాదు. ఏమన్నా? ఏదే దొంగ కాదా? నువ్వేనా ఈ మాట అంటున్నది? నా బాబేనా ఈ మాట అంటున్నది? అవును, నేనే. ఎన్నో ఏళ్ళు ఆయనతో కలిసి ఉంది. నిజాలు తెలిసి చెప్తున్నా. ఆయన దొంగ కాదు. దొరల్లా కనిపించే దొంగలను దోచి పేదలకు పంచిపెట్టే మంచి మనిషి. తమ స్వార్థానికి ఇతరుల ప్రాణాలను సైతం బలి తీసుకునే కిరాతకుల్ని నేలమట్టం చేయాలని కంకణం కట్టుకున్న వీరుడు. బాబు, నువ్వు బ్రతకనివ్వను. Come on! నాన్న, కన్న తండ్రిని చంపాలని కాదు, నన్ను రక్షించుకోవాలని కాదు. నేను చచ్చిపోతాన్న భయం, బాధ అసలే కాదు. మా బాబాయ్ ఆశ నెరవేర్చాలి. ఆయన ఏ లక్ష్యంతో, ఏ మహత్తర ఆశయంతో నన్ను పెంచించవాడి చేశారు, అది సాధించే వరకు నేను చావను. నన్ను మీరు చంపలేరు. నేను మీకంటే గొప్పవాడిని. మీరు చేయలేని గొప్ప పనులన్నీ చేసే వరకు బ్రతికే ఉంటాను. వస్తా. తెలుస్తాను. ఇది ఫైల్ ఇది దీనిలో ఉంది. డెవలప్ చేసి చూద్దాం పద. అంతా నేను చదివాను. ఆ సంజీవరావుకు దీనిపై సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నా అనుమానమే నిజమైందనమాట. వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దారా? కమా.